హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా డిజైన్లోకి వెళ్తే ఈ డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైను. చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే కొంచెం అంటే సింపుల్గా ఉన్నా సరే డిజైన్ అనేది న్యూ లుక్లో కనిపిస్తుందండి. బూటీస్ కానీ అండ్ మనకి నెక్ లైన్ కానీ అండ్ బార్డర్ ఆ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్లో కానివ్వండి. ఈ డిజైన్లో మనకి చూస్తే క్లిప్పర్స్ అంటే 4 కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తానండి. ఈ 2 కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూసారా, ఇది దగ్గర నుంచి చూస్తే లోపల మగ్గం వర్క్లో వేసిన పానీ వర్క్ అనేది ఇందులో యాడ్ చేయడం జరిగిందండి. చాలా డిజైన్ వరకు పానీ వర్క్లు ఉంటాయి. అది ప్లెయిన్ బ్లౌజుల మీద వేసినప్పుడు మాత్రమే ఆ పానీ వర్క్ లుక్ అనేది తెలుస్తుంది అనమాట. పానీ వర్క్ అంటే కిందని చూసారా ఇలా అటు ఇటుగా ఉంది, అదే అనమాట పానీ వర్క్ అంటే. బ్యాక్ సైడ్ బూటీస్ కూడా అండి హ్యాండ్స్కి ఇచ్చే బూటీస్తోనే డిజైన్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే. అంటే తక్కువ టైంలో ఎక్కువ లుక్ అయిపోతుంది డిజైన్ అండ్ మంచి లుక్ వస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అంటే మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తున్న ఫీల్ అయితే వచ్చిందనమాట. లెగ్ లైన్ కూడా మీరు చూస్తే మగ్గం బార్డర్ టైప్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైను. మీలో కామెంట్ సెక్షన్లో డిజైన్ నెంబర్ చెప్పండి మేడం, లేదు అండ్ కాస్ట్ కూడా మెన్షన్ చేయండి అని అడుగుతున్నారు. కాస్ట్ అనేది మెన్షన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే డిఫరెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి తీసుకుంటారండి, ఒక్కోలా తీసుకుంటారు. అంటే వైజాగ్లోనే చాలా డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయండి. బట్ నేను తీసుకునే కాస్ట్ అయితే మీకు డెఫినెట్గా మెన్షన్ చేస్తాను. అండ్ డిజైన్ నెంబర్ తెలిస్తే మాత్రం యాడ్ చేస్తానండి. డిజైన్ నెంబర్ కూడా నేను బల్క్లో తీసుకుంటాను. డిజైన్స్ బల్క్లో మీన్స్ ఒక్కొక్క సెట్ ఉంటాయి కదా, ఆ సెట్లో డిజైన్స్ అయితే ఐడియా ఉండదు. బట్ వీలైతే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేసి స్క్రీన్ పైన పెడతానండి, యాడ్ చేస్తానండి. వీడియో ఎడిట్ చేయడానికి వాటికి టైం పడక ఇలాగ సేమ్ సెల్ఫ్ అలా ఇచ్చేసేస్తున్నానండి. మీకు అందుకే ఇన్ఫర్మేషన్ రావడం లేదు. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకో డిజైన్ ఏంటి అంటే మనకి డ్రెస్సులు అండి. డ్రెస్సులు యోక్ పార్ట్ వరకు ఈరోజు అయితే నేను వేస్తున్నాను. నేను చాలా వరకు డ్రెస్సులు వేశాను, బట్ నా వీడియోలో ఎప్పుడు మీకు పోస్ట్ చేయలేదు. డ్రెస్సులు నెక్ లైన్ యోక్ పార్ట్ వరకు ఈ డ్రెస్ డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. మనకి కస్టమర్ వచ్చేటప్పటికి మార్క్ చేసి ఇచ్చేసారండి. అంటే టైలర్స్ అనమాట వీళ్ళు, బోటిక్ వాళ్ళు. ఇలా డ్రెస్కి ఇలా మార్క్ చేసి ఇచ్చారు. అంటే కలర్స్ కూడా వాళ్ళే మెన్షన్ చేశారండి. అంటే వాళ్ళు 4 కలర్స్ ఇచ్చి ఈ కలర్స్తోనే మనకి డిజైన్ చేసి ఇవ్వండి మేడం అన్నారు. మనం డిజైన్ అంటే ఫ్రేమ్కి ఫిట్టింగ్ చేసుకోవడం, మార్కింగ్ చేసుకోవడం ఒక టైం తీసుకుంటే అంటే కలర్స్ సెట్ చేసుకోవడం అనేది చాలా టఫ్ టాస్క్ అండి మనకి. కలర్స్ అయితే నేను ఒక 15 నిమిషాలు ఆలోచించి ఏది ఎక్కడ ఇవ్వాలంటే స్టార్టింగ్ డిజైన్ పెట్టినప్పుడు అంటే రెగ్యులర్గా వేసే డిజైన్స్ అయితే మనం కళ్ళు మూసుకొని డిజైన్ కలరింగ్ కూడా ఇచ్చేస్తామండి. బట్ ఇలా కొత్త డిజైన్స్ వేసినప్పుడు ఏ డిజైన్ అయినా అంటే డ్రెస్ అయినా లేకపోతే లెహెంగాస్ అయినా క్రాఫ్ట్ టాప్ అయినా బ్లౌజ్ అయినా మనం కొత్త డిజైన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే ఎక్కడ ఏ కలర్ ఇస్తే బాగుంటుంది, ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి మనం చాలా టైం ఆలోచిస్తామన్నమాట. అలా ఆలోచిస్తే ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. మీకు ఎవరికైనా ఇది కొంచెం సులువుగా చేసుకోవాలంటే తక్కువ టైంలో చేసుకోవాలి అనుకుంటే నేను అలా చేసుకునేది ఒక ఫుల్ వీడియోలో చూపిస్తానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే మెన్షన్ చేయండి, మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో పూర్తి వరకు చూసి నా వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ చేయండి. అదే నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ డిజైన్ చూసారా, కలర్ కాంబినేషన్ ఇచ్చేసిన తర్వాత డిజైన్ అయితే ఇలా ఉందండి. చాలా అండి కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే చాలా నాకే అనిపించింది అనమాట. ఎందుకు మనం కూడా ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. బట్ ఇవి మనకి రెడీమేడ్లో చాలా దొరుకుతాయి. బట్ మనం డిజైన్ చేయించుకుని చేసుకునే డ్రెస్ చాలా వరకు బాగుంటుంది కదండి. చెప్పుకుంటా ఇది మేము డిజైన్ చేసుకున్నాము, ఇది మేము డిజైన్ చేయించుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేయించుకున్నాం అనే లుక్ బాగుంటుంది కదా. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించింది కలర్ కాంబినేషన్, నేను ఎలా ఇచ్చాను, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలియని ఏదైనా విషయాలు డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారనుకోండి, నేను వాటిపై వీడియో చేయడానికి నాకు తెలిస్తే క్లారిఫై చేయడానికని బాగుంటుందండి. అండ్ నాకు కొంచెం మోటివేషనల్ కూడా ఉంటుంది నేను చేసే వీడియోస్ చూస్తున్నారని. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.